నమస్తే అండి. నేను మీ దివ్యక్కని. వీడియోని లైక్ కొట్టి పూర్తిగా చూడండి. మంచి కంటెంట్ ఉంటుంది. ఇది విన్న తర్వాత నాకు కామెంట్ కూడా చేయాలి మీరు. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది పిల్లలు అరటికాయ తినడానికి ఇష్టపడరండి. అలాంటప్పుడు మనం వాళ్ళకి చేపల పులుసులా చేసి అరటికాయని పులుసు చేసి పెట్టొచ్చనమాట. అరటికాయ మసాలా కర్రీ అదే ఇది. ముందు అరటికాయ తొక్కల్ని చెక్కుకొని ఇలా చేప ముక్కలుగా కట్ చేసుకోవాలి. చేపలులా కనిపించాలి అంటే మధ్యలో హోల్ ఉండాలి కదండీ! ఆ హోల్‌ని కూడా పెట్టుకోవాలి. పిల్లలకి రియల్‌గా చేప ముక్కల్లాగా కనిపిస్తాయి. కర్రీ అయితే చేపల పులుసు తిన్న ఫీలింగ్ అయితే కంపల్సరీ వస్తుందండి. చాలా చాలా బావుంటుంది. ఎందుకంటే అరటికాయల్లోని ఫైబర్ ఎక్కువ ఉంటుంది కదా! దానివల్ల జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. అప్పుడు కడుపును కూడా శుభ్రంగా చేస్తుందనమాట. అందుకోసమని పిల్లలకి ఖచ్చితంగా పెట్టాలండి. ఎక్కువ ఫాస్ట్ ఫుడ్ గట్రా తినేస్తూ ఉంటారు కదా! కొంచెం క్లీనింగ్ చేయాలంటే ఈ అరటికాయని కనీసం వారానికి ఒక్కసారన్నా పెట్టాలనమాట. ఈ అరటికాయ ముక్కల్ని మనం చేప ముక్కలు అనుకుంటున్నాం కదా! దాని గురించి కారం, పసుపు, ఉప్పు, కొంచెం మసాలా దాంట్లోనే కొంచెం నిమ్మరసం వేసి ఈ ముక్కలకి నేను మసాలాను పట్టిస్తున్నాననమాట. చాలా చాలా టేస్టీగా ఉంటుంది కూర. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా బావుంటుందనమాట. అరటికాయలో విటమిన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయండి. కాల్షియం, మెగ్నీషియం వంటి పోషకాలు కూడా చాలా ఉంటాయి. కంటి చూపును కూడా బాగా పెంచుతుంది. దీనిలో ఉండే పోషకాలు కంటెంట్‌ను బ్రెయిన్‌ని చురుగ్గా చేస్తుందనమాట. దీనిలో ఉన్న పోషకాలన్నీ కూడా మన బ్రెయిన్‌ని చాలా చురుగ్గా చేస్తూ ఉంటుంది. అరటికాయ తినడం వల్ల ఎముకలు, కండరాలు ఉంటాయి కదా! దృఢంగా అంటే కొంచెం గట్టిగా తయారవుతాయని అంటారు. ఇంకొక విషయం ఏంటి అరటికాయ కడిగే ముందు బియ్యం నీళ్ళలోని కొంచెం ఉప్పు వేసి కడిగితే దానిలో ఉన్న జిగురంతా పోయి చాలా బావుంటుంది. నెక్స్ట్ ఇలాగా 10 నిమిషాలు, పావుగంట సేపుని మనం మసాలాల్లోని ఇలా పెట్టేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత పాన్ పెట్టుకుని ఇవి ఫ్రైలాగా అటు ఇటు కొంచెం అంతే ఎంతో సేపు కాదండి. ఒక్క 5 నిమిషాలు అటు ఇటు వేపేసుకోవాలి. తర్వాత ఇది చేపల పులుసు టేస్ట్ రావాలంటే మన సీక్రెట్ ఏంటంటే ఉల్లిపాయ ముద్ద, వెల్లుల్లిపాయ, జీలకర్ర 3 కలిపి పేస్ట్ చేయడం అనమాట. ఇదంతా కూడా నేను ముక్కలను కోసుకోలేదండి ఉల్లిపాయని. మొత్తం అంతా కూడా ముద్ద కిందే చేసుకున్నాను. గ్రేవీలాగా చాలా బావుంటుంది కాబట్టి. ఇలాగ ఉల్లిపాయ ముద్ద వేసుకుని, పచ్చిమిరపకాయలని కూడా వేసుకుని, బాగా ఎర్రగా వేయించుకున్నాను. నేను ఇది పులుసు పెడుతున్నాను కాబట్టి చింతపండుని నానబెట్టుకుని పక్కన పెట్టుకున్నాను. ఒక నిమ్మకాయ బద్దంత సైజు చింతపండుని నానబెట్టుకుని పక్కన పెట్టాను. నెక్స్ట్ ఏంటంటే మనం జీలకర్ర, వెల్లుల్లిపాయ, ఉల్లిపాయ ముద్ద నూరాం కదా! దాన్ని కూడా వేసి బాగా వేయించామనమాట. తర్వాత టమాటో ముక్కలు చిన్న ముక్కలుగా చేసి అందులో వేసి బాగా మగ్గించాలండి. బాగా మగ్గితేనే ఆ టేస్టు, ఆ రుచి అన్నది వస్తది. తర్వాత మనం కాల్చుకుని పక్కన పెట్టుకున్నాం కదా ముక్కల్ని, ఇది ఎక్కువగా ఏం కాల్చక్కర్లేదండి. లైట్‌గా కాల్చుకోవాలి. చాలా బావుంటుంది కాబట్టి. ఈ అరటికాయ ముక్కలను కూడా వేసేసి మరీ ఎక్కువగా కలపకండి. ఎందుకంటే విడిపోయినాయి అంటే బాగోదసలని. కాబట్టి అటు ఇటు కొంచెం మసాలా ముద్దను అటు ఇటు కదిపినట్టు కదిపి, తర్వాత మనకి కారం ఎవరు ఎంత తింటే ఎక్కువ తింటే ఎక్కువ, తక్కువ తింటే తక్కువ. ఎవరికి ఎంత కావాలంటే అంత వేసుకోవాలి కదా! కారం వేసాను నేను. మేము కొంచెం కారం ఎక్కువే తింటామండి. ఎందుకంటే కోనసీమ గోదావరోళ్ళం కదా! దాని గురించి. కొద్దిగా ఉప్పు కూడా వేసేసి దీన్ని పులుసు ఇంకా వేయకుండానే ఒక్క 5 మినిట్స్ ఇలా ఉడకనిస్తే అరటికాయ తొందరగా ఉడుకుతుంది. చాలా బావుంటుందనమాట. నెక్స్ట్ పులుసుని నేను వడకట్టుకుంటున్నానండి. ఎందుకంటే ఏమో ఎందుకో ఏదన్నా తుక్కు ఏమన్నా వస్తదేమో అని చెప్పి ముందే వడకబెట్టుకుని నేను ఈ పులుసు వేసాననమాట. తర్వాత కొంచెం కొత్తిమీర జల్లేసి మూత పెట్టి ఉడికించాననమాట. ఎందుకంటే ఆ టేస్ట్ రావాలి కదా! ఆల్రెడీ మీరు కొంచెం వండినప్పటికే చేపల పులుసు స్మెల్ అయితే కంపల్సరీ ఆస్వాదిస్తారండి. మీరు ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా చాలా బావుంటుంది. నేను చెప్పడం కాదు. ఈరోజు నిజంగా మా పిల్లలు ఎప్పుడూ అరటికాయ తినలేదు. ఈరోజు చేప ముక్కల్లాగా, చేప పులుసులాగా ఉందని చెప్పి చాలా ఇష్టంగా తిన్నారు. పిల్లలందరూ కూడా అంతే కదండీ! డిఫరెంట్‌గా వండితేనే తింటారు కదా! అలా అనమాట. చివరగా కూడా నేను కొత్తిమీరని వేసి ఇదిగోండి ఇలాగా ఇంక వడ్డించేసాననమాట. చక్కగా తినేశారు. మీరు కూడా ఇలాగే మీ పిల్లలకి వడ్డించి పెడతారని అనుకుంటున్నాను. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. లవ్ యూ ఆల్.